వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈస్క్వేర్ 18. ఇవాళ టాపిక్ ఏంటంటే ఆర్ఆర్బి జేఈ నోటిఫికేషన్ గురించి చెప్తున్నాను. 05/2025 నోటిఫికేషన్. ఇందులో పోస్ట్ వచ్చేసరికి 2569 పోస్టులు ఉన్నాయి. అలాగే క్వాలిఫికేషన్ వచ్చేసి బిఈ బీటెక్ డిప్లొమా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బిఈ బీటెక్ డిప్లొమా వాళ్ళు. నెక్స్ట్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 31 అక్టోబర్ 2025. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి 30 నవంబర్ 25. చూడండి, స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 31 అక్టోబర్ 2025, లాస్ట్ డేట్ వచ్చేసరికి 30 నవంబర్ 2025. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్. మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్, అదే మాక్సిమం ఏజ్ వచ్చేసరికి 33 ఇయర్స్. అలాగే క్యాస్ట్ బట్టి వాళ్ళకి ప్రైమరీ ఉంటుంది. ఇంకా ఆ ఏజ్ మీరు క్యాల్కులేట్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్ సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే, ఇందులో మనకి CVT 1, CVT 2, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్. అంటే మనకి CVT 1, CVT 2 మనం ఎగ్జామ్స్ రాయాలి, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్. మనకి CVT 1 కి సిలబస్ ఏంటి? CVT 1 కి వచ్చే టాపిక్స్ ఏంటంటే మనకి మ్యాథ్స్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ నుంచి 15 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ జనరల్ సైన్స్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి. ఓవరాల్ టోటల్ 100 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ 1/3 అనేది డిటెక్ట్ అవుతుంది. ఒక రాంగ్ ఆన్సర్ మీరు మార్క్ చేస్తే పక్కగా 0.33 కానీ 1/3 కానీ మీకు క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ అమౌంట్ అంతే. జనరల్ కి ఓబీసీకి ఈడబ్ల్యూఎస్ కి వీళ్ళకి 500 ఫీజు. నెక్స్ట్ SC ST ఫీమేల్, నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి 250. నెక్స్ట్ ట్రాన్స్జెండర్స్ ఉంటే వాళ్ళకి అమౌంట్ ఏం లేదు. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వాచ్ చేయండి. థ్యాంక్ యూ.